మనం శరీర సంబంధంగా మనం ఏమీ చేయలేము. అందుకే పౌలు ఏమంటాడో తెలిసే, మన ఆయుధములు శరీర సంబంధమైనవి కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను కోల్చగలిగినంత బలమైనవి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా. అంటే సంఘ పరిస్థితులు మార్చబడాలంటే, సంఘములో సమాధానం రావాలంటే, సంఘము విస్తరించబడాలంటే, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలంటే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. ఏంటో తెలుసా? ప్రార్థన. ఆది సంఘము అదే చేసింది. నేటి సంఘాలు కూడా అలాంటి ప్రార్థన పరులుగా మార్చబడగలిగితే లెక్కకు విస్తారమైన ఆత్మలు రోజు రోజు సంఘములో చేర్చబడను. చప్పట్ల కొట్టి ప్రభువును మహిమపడదగ్గట్టుగా. నశించిపోతున్న ప్రతి వారు యేసే నిజమైన దేవుడని, ఒక్కరు కూడా చనిపోకుండా ప్రతివాడు యేసని తెలుసుకునేటట్టుగా మార్చబడాలంటే మన సంఘములో అలాంటి ప్రార్థన యోధులు లేవాలి. యేసు నామములో అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే భూమి కంపించిపోయింది. సంఘం ప్రార్థిస్తూ ఉంటే చెరసాలలో బంధించబడినటువంటి పేతురు సంఖ్యలన్నీ విడిపోయాయి.